సో యాదాద్రి ఓపెన్ అయితే ఆ క్రెడిట్ అంతా మీకేనా? సరే, ఈ క్రెడిట్ ఏముంది, రాష్ట్ర ప్రభుత్వంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాకపోతే నేను ఒక రిక్వెస్ట్ ఏం చేసినంటే, నా ప్రాంతంలో కూడా ఒక అవకాశం ఉంది సార్. అందరూ కూర్చున్నప్పుడు వెతుకుతూ ఎక్కడ పెడదాం, మహబూబ్నగర్లో ఏమైనా ఉందా, దానికి ఏం కావాలి, నీళ్లు కావాలి, రోడ్డు, రైలు నెట్వర్క్ కావాలి. ఈ మూడు ప్రధానంగా ఉంటే అక్కడ పెట్టవచ్చు. సరే, అక్కడ రామగుండంలో అటు ఉంది, వరంగల్లో ఉంది, ఖమ్మంలో ఉంది, మాకు వేరే అవకాశాలు ఏమి లేవు. ఆ సమయానికి నేను చర్చలో ఉన్నా కాబట్టి, అన్న మా దగ్గర కూడా ఇది ఉంది, ఇట్లా అవకాశం ఉంది అంటే, మీ దగ్గర ఎక్కడిది అన్నాడు. అంటే ఇట్లా పలానా ప్రాంతం అని చెప్పినాను సార్. వెంటనే గూగుల్ తీసి చూసినారు. అరే చూసేద్దాం పండి అని చెప్పి తెల్లవారి 2 హెలికాప్టర్లు తీసుకొని మొత్తం పోయి తిరిగి చూసి వచ్చి చెప్పినాడు, నీ అదృష్టం బాగుంది, ఇదంతా అనుకూలంగా ఉంది, పెట్టేసేద్దామని చెప్పి అట్లా స్టార్ట్ అయిపోయింది. సో తప్పకుండా ఒక నల్గొండ జిల్లా వెనుకబడ్డ జిల్లాగా అక్కడ కూడా ఒకటి పెద్దది రావాలి, అక్కడ కూడా ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ సెంటర్ కావాలి, ఆ ప్రాంత యువతకు ఉద్యోగాలు కావాలి. దాంతో మా ఎకానమీనే మారిపోతుంది. అద్భుతం. ఇవాళ రామగుండం ఎట్లా అయింది, కొత్తగూడెం ఎట్లా అయింది, ఇవాళ భూపాలపల్లి ఎట్లా అవుతుంది, అట్లా ఒక గ్రోత్ సెంటర్. అది కూడా మా జిల్లాకు ఒకటి కావాలనుకున్నాను నేను. అనుకోకుండా దొరికిన అదృష్టం, సార్ కూడా ఒప్పుకున్నారు, సీఎం గారు తీసుకొచ్చినాం, వచ్చింది. కాకపోతే మా దురదృష్టం ఏంటంటే, ఒకటి వాడు దుర్మార్గుడు ఎన్జిటర్ కేసు వేయడం, అన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాతనే ప్రారంభం చేసింది దాని వాస్తవం మేము. అయినా ఏదో ఒక శక్తి పనిచేసింది అక్కడ, దాన్ని ఆపారు. అయినా మేము రాత్రి పగలకు పనిచేసే ప్రయత్నం చేస్తాం. దురదృష్టం కరోనా మమ్మల్ని వెంటాడింది బాగా. రోజు 10,000 మంది కార్మికులు పనిచేసే వాళ్ళు అంతా ఇతర రాష్ట్రాల్లో లేవు. వాళ్ళు ఎంత పిలిచినా ఆగినా ఆగకుండా వెళ్ళిపోయినారు. ఎవరికైనా ప్రాణభయం వాళ్ళ దగ్గర చేరుకోవాలనేది ఉండే. రెండోసారి వచ్చినప్పుడు ఆపగలేను, ఎందుకంటే 2 నెలల్లో హాస్పిటల్ కట్టినాం అక్కడ. వాళ్ళందరూ చూపించి ఈ హాస్పిటల్ ఉంది, మీకు ఏమైనా సరే మీ ప్రాణం మా బాధ్యత అని చెప్పి మేమందరం వెళ్ళి ధైర్యం ఇచ్చి ఆపి పని చేయించగలిగినాం కొంత. సరే పూర్తయింది వాస్తవానికి. త్వరలో ఉంటే మేము మొన్ననే 2 ప్రారంభం చేయాలన్నది ఉండే. బట్ ఆ ఎన్జిటి ఇచ్చిన తీర్పులో కేంద్రం మళ్ళీ పర్యావరణ అనుమతులు మళ్ళీ ఇవ్వాలని చెప్పి, అన్ని ఇచ్చిన బట్టి మళ్ళీ ఇవ్వాలని చెప్పిన వాళ్ళు. ఓకే, దాంతో అనుమతుల కాడ ఆగి ఉంది. అది ఓకే, అది అయ్యి ఉంటే స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఒక 2 యూనిట్లు సూపర్ వస్తుంది. రైట్ సార్. అంటే నది ఒడ్డునే కట్టడం వల్ల కొంత పొల్యూషన్ పరంగా జనంలో స్థానిక కొంత భయాందోళన. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు పొల్యూషన్ 0 ఎమిషన్స్. అవునా, సూపర్. అంత టెక్నాలజీతో పెట్టింది. ఓకే, ఎందుకంటే చాలా మందిలో ఈ భయం ఉంది స్థానికుల్లో కూడా. ఎఫ్జిడి అని చెప్పి ఇంకో కొత్తది వచ్చింది. ఓకే, ఆ నిబంధనల ప్రకారం దానివల్లనే మొన్న 5,000 కోట్ల రూపాయలు అదనంగా అయింది. పెరిగింది అంటున్నారు కదా. అవును అవును, పెరగడం అనేది ఎఫ్జిడి నిబంధనల వల్ల ఆ కొత్తది ఎక్విప్మెంట్ పెట్టాల్సి వస్తే దానివల్ల పెరుగుతుంది. ఓకే, మీరు అంచనాలు పెంచింది లేదు, రూపాయి లేదు. ఎందుకంటే మా ఒప్పందమే అది. ఓకే, బిహెచ్ఎల్తో మీకు ఆలస్యమైన రూపాయి కూడా మనం చదనంగా అడగడానికి లేదు, మీదే బాధ్యత అని చెప్పి. ఓకే, దాంట్లో ఉంది, అగ్రిమెంట్లో ఉంది. మేము చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఓకే, ఎప్పుడు కూడా. ఓకే, కాబట్టి పెరిగిన దానికి వాళ్ళదే బాధ్యత తప్ప మాది కాదు. ఎఫ్జిడి నిబంధనలన్నీ ఏదైతే ఉందో దాన్ని మీట్ చేయడం కొరకు అదనంగా ఈక్విప్మెంట్ పెట్టాల్సి వస్తుంది, దానివల్ల పెరుగుతుంది. అది వెరీ క్లియర్. రైట్, వీళ్ళు ఎవరిని వేసుకున్నా చాలా క్లియర్ ఉంటుంది. రైట్. ఇక రాజకీయాల్లోకి వద్దాం. నల్గొండలో ఇప్పుడు మళ్ళీ ఆధిపత్య పోరు మొదలైంది అనుకోవచ్చా? ఆధిపత్యం అంటే వాళ్ళు గెలిచినారు, ప్రభుత్వంలో ఉన్నారు. అవును. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము చేస్తున్నాం అని భావంతో లేరు. ఇంకా అట్లనే అరవటం, అదే పద్ధతిలో చిల్లరగా మాట్లాడడం, పోలీసులు వాడటం, ఒక వెంజెన్సీ ప్రారంభమైంది మళ్ళీ. మేము మా ప్రభుత్వంలో ఎప్పుడు కూడా చేయలేదు. ఒక చిన్న పొలిటికల్ కేసు పెట్టలేదు, ఒక్కటంటే ఒక అక్రమ కేసు పెట్టలేదు. అసలు మేము పోలీసుని అన్నాడు వాడలే పొరపాట్లు కూడా. నేను మంత్రిగా జిల్లా ఎస్పీలకు ఎప్పుడు 2-3 నెలలకు ఒకసారి కూడా నేను కాల్ చేసింది లేదు. ఓరు మీరు కేసు పెట్టమని చేయలేదు, ఓరు కేసు వచ్చి తీసేయమని చేయలేదు. సింపుల్గా ఏదైనా పబ్లిక్ ఇష్యూస్ ఉంటే, గంజా ఇష్యూస్ అటువంటి ఉంటే కొంచెం సీరియస్గా చేయండి, కఠినంగా ఉండండి దాంట్లో అని చెప్పడం తప్ప అంతమించి పెద్ద నాకు అక్కడే ఉండేది కాదు. మా వాళ్ళు ఎవరు కింద స్టేషన్లో పోయే సందర్భం లేదు, స్టేషన్లో పోయి పైరవ్ చేసే సందర్భం లేదు. అసలు మాకు అక్కడే రాలే మొదటి మాట చెప్పాలంటే. కానీ ఇప్పుడు మరి వీళ్ళు ఈ ఇచ్చిన హామీలు అమలు చేయలేక లేదా ఇతర పద్ధతుల్లో కొంత దాడులు చేయడము, మా కార్యకర్తల నాయకులు భయపెట్టేయడము,
ఇల్లు కూడా కొట్టిస్తాం ఇది అది అని చెప్పేసి అని ఈ అవిశ్వాసాల సందర్భంగా కొంత భయం క్రియేట్ చేయడం ఇట్లాంటి చిల్లర పనులు చేస్తూ ఉంటాం. అంటే డైరెక్ట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మిమ్మల్ని నా శత్రువు అని ప్రకటించేశాడు, కానీ నేను ప్రత్యక్ష యుద్ధంగా నేను చెప్పలేదు. నేను మీ శత్రువు ఎవరు అని అడిగితే నేను కాంగ్రెస్ పార్టీ అన్న తప్ప శత్రువు కాదు, నాకు అపోనెంట్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, మాకు రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ, నాకు వ్యక్తిగత శత్రువులు ఎవరు లేరు అని చెప్పిన క్లియర్గా. ఓకే, నాకు ఆ శత్రుత్వం పెట్టుకునే అలవాటు లేదు, అవసరము లేదు, అది మంచిది కూడా కాదు. ఓకే, మంచిది కూడా కాదు అది. ఇవన్నీ మేము కేసీఆర్ గారి నుంచి నేర్చుకున్న లక్షణాలు. రైట్. మామూలుగానైతే నాకు ఉండేదేమో కోపం, కానీ చాలా అనుభవాల తర్వాత నేను తెలంగాణ ఉద్యమానికి ఎప్పుడైతే వచ్చినో అప్పటికే నేను పూర్తి మెచ్యూర్గా ఉన్నా. తగ్గారు, కొట్టుకుంటే కాలేది మన ఇద్దరు రక్తమే తప్ప, నీళ్ళ కొరకు కొట్లాడాలి, కిందికి పోతున్న నీళ్ళు మన పొలాలకు తెచ్చుకోవాలి తప్ప వాడు ఎందుకు ఇచ్చిరో జెండాలు మనం ఎందుకు మోస్తున్నామో తెలియదు. పొద్దున్నాక జెండాలు మయమంటున్నారు, పొద్దుకిన తర్వాత జెండా కర్రలతో తల బలగొట్టుకోమంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది మనం తెలియదు ఒక పని చేస్తున్నాం, అందరం ఒకటి కావాలని చెప్పి ఘర్షణలు ఉన్న గ్రామాలలో కూడా నేను ఇది చెప్పి అందరిని కూడా ఇన్వైట్ చేసిన ఆ కాలంలోనే. ఇక ఆ తర్వాత సార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా మెచ్యూరిటీ సాధించినాం, ఎట్లా ఉండాలి సమాజం పట్ల అనే విషయంలో. ఒకటే చెప్పేవారు కేసీఆర్ గారు, ఎన్నికల రోజు వరకే రాజకీయాలు, ఎన్నికల తెల్లవారి నుంచి రాజకీయాలతో అక్కర్లేదు, అభివృద్ధి మీద దృష్టి ఉండాలి. ఘర్షణలు ఎప్పుడు కూడా అభివృద్ధిని నిరోధిస్తాయి, కాబట్టి ఘర్షణ రానివ్వద్దు. పైగా తెలంగాణ తెచ్చింది మొత్తం 3.5 కోట్ల ప్రజల కొరకు, ఆయన మన పార్టీ ఆయన కాదా అనే ఆలోచన ఉండకూడదు. ఇది అభివృద్ధి అంటే సమానంగా చేయాలి, ఎవరి కాన్స్టిట్యున్సీ అయినా ఒకటి, ఎవరి గ్రామం అయినా ఒకటి, ఏ పార్టీ సర్పంచ్ ఉన్నాడు, ఎంపీటీసీ ఎవరు ఉన్నారు, ఎమ్మెల్యే ఎవరు ఉన్నారని మనం చూడొద్దు. ఇంత స్పష్టంగా చెప్పాను. మీరు ఒకసారి లెక్కలు తీస్తే మొదటి టర్ములో నేను సూర్యాపేట తీసుకొచ్చిన నిధుల కంటే ప్రతిపక్షంలో ఉన్న దేవరకొండకు, నాగార్జునసాగర్కి, మిర్యాలగూడకి ఎక్కువ ఇచ్చినాం. అక్కడ అవసరాలు ఉండి, పుష్కరాల అవసరాలు, ఇతర అవసరాలు. నేను ₹1 కూడా నా సూర్యాపేటకి ఎక్కువ తీసుకపోలేదు. సార్ ఒక మాట చెప్పిండి, దాన్ని పాటించాలి అంతే నా ఉద్దేశం. ఓకే, అట్లా పనిచేసినాం. కానీ ఇప్పుడు వీళ్ళు దురదృష్టవశాత్తు గ్రామాలలో ఘర్షణలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన దాడులు ఇటువంటి చేస్తున్నారు. బహుశా మంచి కావు, తొందరలోనే ఆగిపోతాయి అనుకుంటున్నాను నేను. తాజాగా సందీప్ రెడ్డి గారి మీద కూడా, ఎలిమినేట్ సందీప్ రెడ్డి గారి మీద కూడా చేసి నేను మీరు చూసిర్రు. అవును, ఆయన తప్పించుకోలేడు, ఎంత ఆటవికమైన పద్ధతుల్లో ప్రవర్తించిండో. మన తోటి ప్రజాప్రతినిధి, నీతో ఈక్వల్ ర్యాంకు, క్యాబినెట్ ర్యాంకు, ఆయన ప్రజల నుంచి గెలిచినవాడు, వాళ్ళ కుటుంబానికి గొప్ప చరిత్ర ఉంది. వాస్తవానికి ఈయన మాధవరెడ్డి గారు చూడడానికి తహతహలాడేటాడు ఆ రోజుల్లో. ఒకసారి మాధవరెడ్డి గారి దగ్గర పోయి మాట్లాడొస్తే చాలు అని చెప్పి, మాధవరెడ్డి గారు మా చుట్టం అని చెప్పి, మాధవరెడ్డి గారు మా చుట్టం అని చెప్పుకొని తిరిగేటాడు. అంత అహంకారంగా ఊరికినే ఒక రాజు కనుక ఆర్డర్ ఇచ్చినట్టు, నేను తీసుకపోండి జైలు పడేయండి, విన్నారు మీరు అందరూ కూడా దాంట్లో. ఏందన్నట్టు అది, ఒక మంత్రివే నన్ను, అంత అహంకారం ఎందుకు మనిషికి? ఇదంతా మీ మీద కోపమేనా? నేను అనుకుంటున్నాను మెంటల్ అనుకున్నాను. అంటే వేరే చెప్తున్నారు చాలామంది, ఇప్పుడు అన్నాను కానీ తొందరలోనే వస్తుంటే కూడా ఒకటి బయటికి. బట్ వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు, అక్కడ ఉన్నారు. 10 ఏళ్లలో ఒక్కరోజు నేను ఒక మాట ఏమన్నా కోప్పడ్డ పద్ధతుల్లో ఉద్యోగస్తుని కానీ, ఒక పొలిటికల్ అపోనెంట్ని కానీ, ఇంకొన్ని కానీ ఒక అక్షరం ఎవరన్నా వినరా? ఇది మాలే మాటలు మాట్లాడుతున్నాడు నా మీద, చిల్లర మాటలు మాట్లాడతాడు. నేను వ్యక్తిగతంగా మాట్లాడడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు నా లైఫ్. ఎన్నడూ కూడా చూసింది నేను, కానీ నేను కూడా ఒకసారి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే పదే పదే వాళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజంగా నమ్మొచ్చు, సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి యాక్చువల్గా. వచ్చినప్పుడు ఇక నేను కూడా చేయాల్సి వస్తుంది, ఆ పని తప్పట్లేదు. నేను వాస్తవాలు చెప్తే చాలు, వాళ్ళలాగా అబద్ధాలు చెప్పాల్సి అక్కర్లేదు. నేను వాస్తవం ఒకటొకటి బయటికి తీస్తే చాలా గందరగోళం ఉంటుంది వాళ్ళ పరిస్థితి. కానీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడొద్దు అని నేను ఒక పాలసీ పెట్టుకుని ఉన్నా. మనుషులపైన వ్యక్తిగతంగా మాట్లాడొద్దు అని ఒక పాలసీ పెట్టుకుని ఉన్నా. ఆధారం లేని ఆరోపణలు చేయొద్దు అని ఒక పాలసీ పెట్టుకుని ఉన్నా.
పైగా నేను మంత్రిగా ఉన్ననాడు ఇంకా బాధ్యతాయుతంగా ఉండాలి కాబట్టి వాళ్ళ మాటకు ఒక్క మాట కూడా నేను ఆన్సర్ చేయలేదు, అవును మాట్లాడలేదు. 10 ఏళ్లలో మీరు అందరూ చూసి అవును పేరే తీసుకోలేనాడు వాళ్ళు ఎవరిది నేను. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అట్లా మాట్లాడుతుంటే నేను మౌనంగా ఉండడం కూడా కరెక్ట్ కాదు. నేను సరైన పద్ధతుల్లో సమాధానం చెప్పాల్సిన అవసరం